లేడీస్ అండ్ జెంటిల్మెన్, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ బైక్ ఛాంపియన్షిప్ మరి కొద్ది క్షణాల్లో ప్రారంభమైంది. ఈ రేస్ లో గెలిచేది మనమే. ఏదేమైనా ట్రోఫీ మన చేతుల్లో ఉండాలి. నువ్వు నాకంటే ఇంకా పెద్ద ఛాంపియన్ అవుతావు. వత్స, నీ భక్తి నన్ను ప్రసన్నం చేసింది. కోరుకో, నీకే వరం కావాలి. మహాదేవా, నీ మీద విశ్వాసం లేని వారికి నువ్వు ఇవ్వాల్సిండి. నీ దగ్గరే మిగిలిపోయిన వరాల శక్తి అయినా ఉంటే ఆ శక్తిని నాకు ప్రసాదించు దేవా. స్థిరత్వమే విజయానికి మొదటి అడుగు, వ్యూహమే శిఖరాలకు చూపే వెలుగు, పడిపోయినా మళ్ళీ లేచే ధైర్యమే గెలుపు, ఆగని ప్రయాణమే. మొన్న జరిగిన రేస్ లో గెలిచి సిఎన్ బాబు తప్పించుకున్నాడు. రేపు ఫ్లయింగ్ బైక్ రేస్ లో వాడిని లేపేద్దాం. నీ చేతిలో మిస్ అయినా నా చేతిలో మిస్ కాడు. విజయానికి మొదటి అడుగు, వ్యూహమే శిఖరాలకు చూపే వెలుగు, పడిపోయినా మళ్ళీ లేచే ధైర్యమే గెలుపు, ఆగని ప్రయాణమే మనిషి నిజమైన విలువు. ఒక అడుగు ప్రతిరోజు ముందుకు వేస్తే వేల మైళ్ళ దూరము దగ్గరవుతుంది చూస్తే. వేగం కాదు నిలకడే గెలిపించే శక్తి, నమ్మకం ఉంటే అసాధ్యం కూడా భక్తి. కలలు చూసేవాళ్ళు చాలా మంది, కలల కోసం మారేవాళ్ళు కొద్ది మంది. మార్పును అలవాటు చేసుకున్నవాడే చరిత్రలో తన పేరును రాసుకుంటాడే. 3 రోజుల తర్వాత జరిగే వరల్డ్ బైక్ రేస్ లో మనం గెలవాలంటే ఈ ఫ్లయింగ్ బైక్ రేస్ లో వాడి ప్రయాణం ఇక్కడితో ముగియాలి. మన టార్గెట్ ఎవరికి తెలియకూడదు. అందరికీ ఇది సాధారణ రేస్ యాక్సిడెంట్ లా కనిపించాలి. అందుకు మనకు సిద్ధం అవకాశం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఇదన్ జెంటిల్లోనే అత్యంత ప్రమాదకరమైన ఫ్లయింగ్ బైక్ ఛాంపియన్షిప్ కు స్వాగతం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లైట్ ఉన్న 8 మంది ఈ రోజు విజేతకు 100 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తున్నాం. 3, 2, 1, go! నిజంగా నువ్వు టీవీ 19 నుండి వచ్చావా? అవును,
నా చేతి వాచ్ చూడు, ఇందులో 2090 అని చూపిస్తుంది. ఈ వాచ్ మా ప్రపంచంలో నెట్వర్క్ తో పనిచేస్తుంది. 2019 నుండి వచ్చానంటున్నావు, మరి నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నేను 2019 నుండే వచ్చాను. నాకు వరల్డ్ ఫైనల్ ఫ్లయింగ్ బైక్ రేస్ ఉంది. అంటే నువ్వు ఒంటరి వాడివా? అవును, ఇక్కడ నాకు ఎవరు లేరు, ఒంటరి వాడిని. తిరిగి వెళ్ళే దారి తెలిస్తే ఇక్కడ నుండి నేను తీసుకుపోతాను. సరే, నువ్వు మనూర్లోనే కదా పెరిగావు, ఇక నుండి నీకు నేనున్నాను. వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు, బ్రతుకుతాడనే నమ్మకం లేదు. మనోడు వరల్డ్ బైక్ రేస్ ఫైనల్ కి సిద్ధం అవ్వాలి. ఇక మనల్ని గెలిచేవాడే లేడు. ఒకవేళ వాడు బ్రతికినా ఫైనల్ కి ఇంకా 3 రోజులు లేడు. ఈ లోపు వాడి రోజులున్నాయి. ఈ అమ్మాయి చాలా అందంగా ఉందిరా. వద్దు ఆపకింక మృత్యురాత కలుపు చీడ ఏరివేత శత్రువే వణకాలి ధర్మం కోసం నేను నిలబడతా అమ్మాయి గౌరవ కోసం ప్రపంచాన్నైనా ఎదుర్కొంటా. నా పిల్ల జోలికి రావద్దు, వస్తే మీ అంతం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆమె కంట్లో ఒక కన్నీటి బొట్టు పడినా మీలో ఒక్కరిని కూడా వదలదు. నా రక్తంలో ఉంది శివుడి ఆశీర్వాదం నా వెంటే ఉంది. నేను నీ పక్కన ఉండగా వాడెవడో నీ మీద చేయి వేయబోవడం ఏంటి? నీ మీద ఒకరి కళ్ళు పడినా నాకు నచ్చదు. అలాంటిది వాడెవడో నీ మీద చేయి వేయబోవడం ఏంటి? అయ్యో, ఆ అబ్బాయి ఎక్కడ చూసినా అమ్మాయి వెనకాలే. నాకు మొదటి నుంచి అనుమానమే. కదే కాదు, సీరియల్ మొత్తం నడుస్తోంది. ఇలా చూస్తుంటే త్వరలో శుభలేఖలు పంచినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మీ ఇద్దరి గురించి బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము 29 జులైన బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాం. ఆ రోజు గురు పూర్ణిమ కదా అమ్మా, అందుకు బయటకు వెళ్తాం. డమరుకం మోగితే ధైర్యమే మేల్కొంటుంది. తాండవం మొదలైతే అన్యాయం అంతమవుతుంది. ఎందుకు ప్రతి పౌర్ణమి అమావాస్య రాత్రి బయటకు వెళ్ళడంలో డాన్స్ చేయిస్తాం? నాకు పౌర్ణమి అమావాస్య రోజులంటే చాలా ఇష్టం. రాత్రి తన పిల్లతారు కూడా ఊరు పొలిమేర దాటి బయట వెళ్ళకూడదు. ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్య రోజున మన ఊరికి వచ్చే దుష్టక్తులను రప్పించి ఇలా అడవుల్లోకి దారి మళ్లిస్తాం. ఇలా మన ప్రయాణం ఎంతవరకు? మన చివరి శ్వాస ఉన్నంత వరకు. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ తిరిగి రావాలి. నీకు ఇష్టమైన శివుడు ఎప్పుడు నీతో ఉండాలని ఈ కైలాస పర్వత నివాసి శివుణ్ణి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మేమెంత ప్రయత్నిస్తున్నా సిఎన్ బాబు బ్రతికే అవకాశం 10% కూడా లేదు. నీకోసమే నీ కాలానికి వచ్చేశా. నీవే నా ఊపిరి, నీవే నా దారిగా. మన జంటకు తోడుగా శివుడే ఉన్నాడు. మన జంటకు తోడుగా కాలమే నిలిచింది. మన జంటకు తోడుగా కలలే నడిచాయి. మన ప్రేమకు సాక్షిగా ప్రపంచమే నిలిచింది. నీ నవ్వే నా ఉదయం, నీ చూపే నా జీవితం. నీతోనే ప్రతి అడుగు నా గుండెలో కొత్త సంగీతం. నీ చేతికి గీత పడితే ముందుగా నేనే అడ్డుగా నిలుస్తా. నీ కంటిలో కన్నిటి బొట్టు పడితే నీ బాధను నేనుస్తా. నీ గౌరవమే నా గౌరవం, నీ సంతోషమే నా ప్రపంచం. కాలం
చీకటి రాత్రి మనం తెల్లారితే వెళ్దాం. లేదు, ఏదో శబ్దం వినిపిస్తుంది. నేను టార్చ్ పట్టుకుంటున్నాను, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సరే. జాగ్రత్తగా ఎక్కు. నిచ్చెన కొంచెం ఊగుతోంది. కొంచెం కష్టంగా ఉంది. పర్వాలేదు, నెమ్మదిగా రా. చూడు, ఇక్కడ బట్టలున్నాయి. నాకు దొరికాయి. ఇవి వేసుకుంటే చలి తగ్గిపోతుంది. ఇంతకు ముందు ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండే వాళ్ళలా ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఈ ఇల్లు మన ఆశ్రయం. ఇక్కడ నుండి కనుచూపు మేరకు అడవే కనిపిస్తుంది. ఇక్కడే ఉండి మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుందాం. మనం ఇక్కడ ఎంతకాలం ఉండాలో తెలియదు. అయితే ముందుగా నీళ్లు, ఆహారం, భద్రత గురించి ఆలోచిద్దాం. మనం త్వరగా చేరుకోవాలి. ఈ అడవిలో తిరగడం సురక్షితం కాదు. ఎంత అందంగా ఉందో. ఇది మన కొత్త ప్రపంచం. వావ్. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు, నేను వేటకెళ్ళి వస్తాను. నేను కూడా వస్తాను. లేదు, నువ్వు ఇక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో. నేను త్వరగా తిరిగి వస్తాను. ఈ ప్రమాదాన్ని ఇంటి వరకు తీసుకెళ్ళి అక్కడ ఆమెకు ప్రమాదం. వీళ్ళని ఇక్కడే ఆపాలి. మనపై దాడి చేయండి. నేను మిమ్మల్ని అంతం చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్తా. ఇక్కడ వెళ్తాను. మనం ఇక్కడ ఉండటం సురక్షితం కాదు. కొన్ని రోజులు ఇక్కడే ఉండాం. ఈ ఇల్లు సురక్షితంగానే ఉంది. ఇలాగే అడవిలో జీవిస్తాం. నువ్వు కలెక్టర్ అవ్వాలందుకు చదువుకోవాలి. ఇద్దరం కలిసి ఉంటే ఏ కష్టాన్ని ఎదుర్కోగలం. నేను తప్పకుండా ఎదుర్కోగలం. ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. సరే, పోదాం. మేము మీతో గొడవ పడటానికి రాలేదు. మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మేం మీ శత్రువులు కాదు.
ఈ దారిలో వెళ్తే అడవి బయటకు చేరుకుంటారు. మీ సహాయానికి ధన్యవాదాలు. ఈ ఉపకారం జీవితం మర్చిపోము. నీ ఫేస్ మారిపోయింది. నీలాగా కనిపించడం లేదు. చూసేవాళ్ళు నువ్వు కాదేమో అనుకుంటారు. మనం చేసిన సాహసాల వల్ల చిన్న మార్పు వచ్చింది, అంతే. ఈ అడవి ప్రతి అడుగులో ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. కానీ అందం ఎంత ఎక్కువగా ఉంటే ప్రమాదం కూడా అంత దగ్గరలోనే ఉంటుంది. ఏమైనా తింటామా? సోడా తాగి చాలా రోజులైంది. తీసుకుందాం పద. ఇక్కడ బాగా రద్దీగా ఉంది. అవును, చాలా బాగుంది. నేను బాగా విశ్రాంతి తీసుకుంటున్నా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కొత్తగా చెప్తున్నా, పరిస్థితి సురక్షిత ఉంది. ఇది మా ట్రిప్ స్టార్ట్ మాత్రమే. అమ్మా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మేమంతా ఎంత ఆందోళన పడ్డామో తెలుసా? బయట వాళ్ళ మాటలు వినలేకపోయాను. కనీసం ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఒక్కరోజు కష్టపడితే ఒక్కరోజు ఫలితం వస్తుంది. కానీ యూపీఎస్సీ కోసం చేసే ఈ కష్టం నీ జీవితాన్నే మార్చేస్తుంది. నువ్వు తప్పకుండా లక్ష్యం సాధిస్తావు. నా ప్రయాణానికి మార్గం నువ్వు. మొదలు పెట్టకుండా గెలుపు గురించి ఆలోచించకు. ప్రయాణిస్తే గెలుపే లక్ష్యంగా మారుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. నిన్ను గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. గెలుపు గురించి ఆలోచించకు. ప్రయాణిస్తే గెలుపే లక్ష్యంగా మారుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. నిన్ను గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. ఈ వరల్డ్ ఫైనల్ ఫ్లయింగ్ బైక్ రేస్ లో సిఎన్ బేబు లేడు. ఈసారి మన అబ్బాయి విజేత. ఎలాంటి అడ్డంకి లేదు. ట్రోఫీ మనదే. సిఎన్ బాబు రేస్లో లేడు కదా, మరి ఈ బైక్ ఎవరు తెచ్చారు? సిఎన్ బాబు అందులోనే ఎలా బ్రతికొచ్చాడు? అది ఎలా సాధ్యం? అందరికీ ఈ బైక్ రేస్ ఉత్సాహం మధ్య ఈ ఆనందం, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న వరల్డ్ ఫైనల్ ఫ్లయింగ్ బైక్ రేస్ ను అధికారికంగా ప్రారంభిస్తున్నాను. మన ప్లాన్ ఎంత వృధా అయింది. ఈసారి వడ్డరా. మన వాళ్ళందరినీ చూపించుకోలేండి. ఈ గెలుపు నిజయాన్ని తప్పుచడదు. ఈ రోజే ఆట మొదలవుతుంది. 2026 లో నువ్వు చెప్పిన ఫ్లయింగ్ బైక్ రేస్ నేను ఒకరోజు నిజంగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నిజంగానే నన్ను తీసుకురావడానికి నువ్వు 26 లోకి వచ్చావని నమ్ముతున్నాను. దాడికి సిద్ధంగా ఉండండి.
మన ఇద్దరం ఇక్కడున్నామంటే 2020 షట్స్లో మనకేమై ఉంటుంది? నేను బయటికి వేయబోతున్నాను. మీరు 100 మందిలో ఒకరు, మీరు 100 మందిలో ఒకరు కూడా వీరు వెనక్కి పోవద్దు. మరి నువ్వెలా వచ్చావు? నీ విధి నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. త్వరగా ఇవ్వండి. ఈ జీవితం ఇంకెన్నాళ్ళోకి. విన్నారా, మన ఊరికి కొత్త అధికారి వస్తున్నారట. ఈసారి పరిస్థితులు మారుతాయేమో. ఎవరొచ్చినా మన బ్రతుకులు మారవు. ఇక్కడ రౌడీల రాజ్యమే. కొత్తగా వచ్చిన కలెక్టర్ మేడంకి ఇక్కడ పరిస్థితులు ఇంకా తెలియవు కదరా. 2 రోజుల్లో ఆ ప్రాంత రౌడీలు క్లియర్ అయిపోవాలి. ముందు మాటలతో చెప్పు, వినకపోతే నీ స్టైల్లో చెప్పు. అందరూ వచ్చారా? రండి, ఈ నెల డబ్బులు ఇక్కడ పెట్టాలండి. ఈ గ్రామాన్ని మా కలెక్టర్ మేడం గారు దత్త తీసుకున్నారు. ఈ నెల డబ్బులు బయటకి వెళ్ళడానికి ఆమె ఒప్పుకోరు. నా దగ్గర ఎవరు కష్టం చేసుకోరరు. నేను ఇక్కడే ఉంటున్నా. కాలంతో పాటు ఆ నేల అభివృద్ధిచాలు మొదలయ్యాయి. ఆ ప్రాంతం మొత్తం రౌడీల రాజ్యం అంతమైంది. ప్రజలు భయాన్ని వదిలి స్వేచ్ఛగా జడం ప్రారంభించారు. ఒకరోజు అదే ప్రాంతంలో ఊహించని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎందుకు ఇలా చేసావు? నేను ఇక్కడ మరణిస్తేనే డ్యూవన్ 90 ప్రపంచానికి తిరిగే తరి వెళ్తాను. నువ్వు లేకుండా నేను ఎలా ఇక్కడ అనుకున్నా?